హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని టెర్రస్లో కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకున్నాను. ఫ్రూట్ ట్రీస్ అవి గ్రీన్ గ్రో బ్యాగ్స్ నుండి డ్రమ్స్కి షిఫ్ట్ చేస్తున్నాను. అది చూపించబోతున్నాను. సో వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. సో ఫస్ట్ ఇలాగ హోల్స్ చేసుకుంటున్నాను. డ్రమ్స్కి సఫిషియెంట్ హోల్స్ ఉండాలి కదా. ఇదిగో ఇది లోపల వైపు చూపిస్తున్నాను. అలాగే సైడ్లో కూడా హోల్స్ చేయించాను. ఈ హోల్స్ ఇంట్లోనే అంటే ఐరన్ రాడ్ తీసుకొని అది హీట్ చేసి దాన్ని పెడితే మనకి ఇలా హోల్స్ రెడీ అయినాయి. సో ఫస్ట్ డ్రై లీవ్స్ వేస్తున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద డ్రమ్స్ కదా, వాటికి అంత సాయిల్ అన్నది కష్టం అండ్ అంత లేదు కూడా. సో అందుకని డ్రై లీవ్స్ వేసి లేయర్ వైజ్ అనమాట. ఇది నేను ఎప్పుడు ఫాలో అయ్యిందే. సో దట్ వీ కెన్ మేనేజ్ విత్ లెస్ సాయిల్ అనమాట. తక్కువ సాయిల్ తోటి మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో అందుకని ఎండాకులు వేసి దాని తర్వాత సాయిల్ వేసాను. మళ్ళీ అలాగా లేయర్ వైజ్ వేస్తున్నాను. ఇలా లేయర్ వైజ్ చేస్తే మనకి 3 వేస్గా యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే తక్కువ సాయిల్ పడుతుంది, అలాగే అట్ ద సేమ్ టైం మనకి లీఫ్ కంపోస్ట్ తయారైపోతుంది, అండ్ కంటైనర్స్ కూడా మనకి టెర్రస్ మీద పెడుతున్నప్పుడు కొద్దిగా వెయిట్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ 250 లీటర్స్ డ్రమ్లోని 2 బ్యాగ్స్ డ్రై లీవ్స్ అండ్ 2 బకెట్స్ సాయిల్, ఆర్డినరీ గార్డెన్ సాయిల్ పట్టింది ఈ లెవెల్ వరకు ఫిల్ చేయడానికి. ఇది చాలా పెద్ద డ్రమ్ కదా, అందుకని ఇంకా కింద కార్నర్లో పెట్టించాను. సో టోటల్ 8 ఫ్రూట్ ట్రీస్ గ్రీన్ బ్యాగ్స్లో ఉన్నవి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ పెద్ద డ్రమ్ ఏమో రేగి చెట్టు కానీ రెడీ చేసుకుంటున్నాను. 8లోని 3 ఏమో నేను పైనే పెట్టుకుందాం అనేసి, అండ్ మిగతా 5 ఏమో కిందన బ్యాక్ సైడ్ పెట్టుకుందాం అని రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ మొక్కని గ్రో బ్యాగ్ నుండి బయటికి తీయాలి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, రేగి చెట్టుని యాక్చువల్గా చాలా చిన్న సైజ్ అప్పుడు తీసుకొచ్చాను ఆ ట్రీని. అండ్ ఇప్పుడు చాలా పొడిగైపోయింది అండ్ ఆ బ్యాగ్ ఇంక సరిపోదు కూడా అనేసి డ్రమ్కి షిఫ్ట్ చేస్తున్నాను. దీనికి పెద్ద డ్రమ్ అనుకొని షిఫ్ట్ చేస్తున్నాను. కింద పెట్టాను కదా ఇందాక చూసారు, దాంట్లో. ఇది తీస్తున్నప్పుడు షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దానికి రూట్స్కి ఉన్న సాయిల్ ఉంటుంది కదా, ఆ సాయిల్ తోటి షిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. కానీ నాకు ఇక్కడ అవ్వలేదు, ఎందుకంటే చూస్తున్నారు కదా, ట్రై చేస్తున్నాను మొత్తం మట్టితోటి తీయడానికి, రూట్స్ ఎక్కడ పాడవకుండా అంటే తెక్కకుండా, కానీ తీయలేకపోయాం. అది రూట్స్ కింద కొద్దిగా కట్ అయినాయి. చాలాసేపు ట్రై చేసాం మ్యాక్సిమం అలా తీయడానికి, ఎందుకంటే ఇలాగా ఒట్టి ఏర్లతో అలా పైన పట్టుకొని లాక్కూడదు యాక్చువల్గా, కానీ ఇంకా తప్పలేదు, మాకు అలాగే తీయవలసి వచ్చింది. అండ్ చూస్తున్నారు కదా, ఈ రూట్స్ దగ్గర అసలు సాయిల్ లేదు. దానికి ఏదైతే ముందు సాయిల్ ఉండేదో ఆ సాయిల్ మొత్తం ఇంక లేకుండా పైన లాగవలసి వచ్చింది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది కరెక్ట్ కాదు, అంటే ఇలా రాకూడదు ప్లాంట్, కానీ తప్పలేదు ఇంకా మరి. సో ఇది ఎందుకంటున్నానంటే ప్రిఫరబుల్లీ మనకి మట్టితోటి తీయాలి, ఎందుకంటే ఇలా తీసినా ఏమి అవ్వదు మొక్క, బట్ కొంత టైం పడుతుంది ఆ రూట్స్ ఆ కొత్త సాయిల్కి అడ్జస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు ఫిల్ చేస్తాం కదా కంటైనర్. దీంట్లో కొద్దిగా ఫంగిసైడ్ వేస్తున్నాను, ట్రైకోడర్మా, అలాగే కొద్దిగా వేప పొడి కూడా వేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ప్లాంట్కి ఒక చోటు నుండి ఇంకో చోటుకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా అది షాక్లో ఉంటుంది. ఆ షాక్ నుండి బయటకు రావడానికి కొద్ది టైం పడుతుంది అనమాట. అందుకే నేను చెప్పాను కొద్దిగా రూట్స్కి దాని ఒరిజినల్ మట్టితోటి తీస్తే బెటర్ అనేసి. ఫైనల్గా మొక్క వేసే ముందు కొద్దిగా తడుపుతున్నాను. కంటైనర్లో ఫిల్ చేశాను కదా సాయిల్, దాన్ని షిఫ్ట్ చేస్తున్నాను, కానీ సమ్హౌ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేకపోయింటుంది. ఎందుకంటే ఎంత పెద్ద మొక్క చూడండి, దాని రూట్స్కి అసలు ఏమీ దాని ఒరిజినల్ మట్టి లేకుండా అలా పెట్టేస్తున్నాను. బట్ చూద్దాం. ఇప్పుడు పెట్టాను కదా మొక్కని, దీన్ని మళ్ళీ ఇప్పుడు ఫిల్ చేయడానికి, ఎందుకంటే బాగా ఫిల్ చేయాలి పై వరకు. ఇది కూడా మళ్ళీ లేయర్ వైజ్ డ్రై లీవ్స్ వేసి
మోస్ట్లీ డ్రై లీవ్స్ తోటి కవర్ చేస్తున్నాను, కానీ మొక్క గ్రిప్ ఉండాలి కదా సాయిల్కి, సో ఇంకా సాయిల్ పడుతుంది. సో ఇది 3rd బకెట్ ఆఫ్ సాయిల్, ఆర్డినరీ గార్డెన్ సాయిల్. ఇది లాస్ట్న కంపోస్ట్ వేస్తాను. ఇప్పుడు చూడండి మళ్ళీ డ్రై లీవ్స్ వేస్తున్నాను ఇంకా. సో ఈ విధంగా మేనేజ్ చేసుకున్నాను అంత పెద్ద డ్రమ్ని తక్కువ సాయిల్ తోటి ఫిల్ అయ్యేలాగా. అలాగే మొక్కకు కూడా గ్రిప్ ఉండాలి కదా, సో దానికి ఒక 3 బకెట్స్ ఆఫ్ సాయిల్ పట్టింది. అలాగే ఒక 3 బ్యాగ్స్ ఆఫ్ డ్రై లీవ్స్, అంటే కంప్లీట్గా ప్లాంట్ అంటే ఆ లెవెల్కి తీసుకురావడానికి అంత పట్టింది. ఇప్పుడు ఫైనల్గా కంపోస్ట్ వేస్తున్నాను. అంతే, కంపోస్ట్ వేసి ఇంకా వాటరింగ్ చేయడం. యాక్చువల్గా నేను కొన్ని ఫ్రూట్ ట్రీస్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఓపెన్ ప్లేస్ ఉంటే దాంట్లో వేసాను. అయినా కొన్ని టెర్రస్ మీద కూడా వేసాను కదా, అవి మట్టుకు షిఫ్ట్ చేస్తున్నాను. ఇది ఇంకొకటి, ఇది మల్బరీ ప్లాంట్. ఇది కూడా చాలా పొడుగ్గా పెద్దగా అయిపోయింది. సో ఇది తీసేటప్పుడు ట్రై చేద్దాం అనేసి, ఇంకా అంటే ఒట్టి రూట్స్ తోటి కాకుండా మడ్తో తీయడానికి ట్రై చేస్తున్నాం. ఇదిగో చూడండి. ఈసారి ఏం చేసామంటే బ్యాగ్ని తిరిగేసాం. సో తిరిగేస్తే అది మనకి మడ్తోటి తిరగబడుతుంది కదా అని, బట్ ఫైనలీ వీ కుడ్ డూ ఇట్. అదే వచ్చింది చూడండి, కష్టపడ్డాం. ఎందుకంటే ఇది ఒక 1 year దాటిని ఈ ట్రీస్ అన్నీ వేసి ఒక 1 year పైన అవుతుంది. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, చూస్తున్నారు కదా రూట్స్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా. దానికి ఉన్న సాయిల్ మ్యాక్సిమం రూట్స్కున్న సాయిల్ తోటి తీయడానికి. బ్యాగ్ కూడా మన గ్రో బ్యాగ్ కూడా స్పాయిల్ అవ్వకూడదు కదా, ఇంకే దేనికైనా యూస్ చేసుకోవచ్చు. సో అది కూడా జాగ్రత్త పడుతూ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా. సో ఫైనల్గా చూడండి బాగానే సక్సెస్ఫుల్గా తీస్తాం దాన్ని. ఇగో అంత ఉండాలండి రూట్స్ ఎన్ని ఉన్నాయో దానికి ఎంత మట్టి తగిలిందో ఆ మట్టి మొత్తం మట్టితో పాటు తీస్తే మంచిదే. దీంట్లో ఇక్కడ ఈ డ్రమ్లోని అదే సేమ్ ట్రైకోడర్మా అండ్ వేప పొడి, ఫంగస్ పట్టకుండా. ఇంకా మనకు కావాలంటే ఎప్సమ్ సాల్ట్ అండ్ బోన్ మీల్ కూడా వేయవచ్చు. అప్పుడు వేస్తున్నప్పుడు నా దగ్గర లేదు, అయిపోయింది, అందుకే ఈ 2 వేసి మేనేజ్ చేశాను. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ సాయిల్ తోటి కొద్దిగా ఫిల్ చేయాలి కొన్ని రోజుల తర్వాత, అప్పుడు వేస్తాను అవి. సో ఇదిగో చూడండి చక్కగా. సో ఐ వాజ్ సో హ్యాపీ, అసలు నిజంగా నాకు ఇది మంచిగానే దీనికి ప్లేస్ చేసామని. ఇప్పుడు ఏంటంటే మనం ప్లాంట్కి ఫూల్ చేసినట్టు అనమాట. ఒక కంటైనర్ నుండి ఇంకో కంటైనర్కి
మార్చలేదు అన్న ఫీలింగ్ తెప్పించడానికి ఆ మట్టితోటి షిఫ్ట్ చేసాం కొద్దిగా. ఇది రామఫలం మొక్క. ఇది ఇప్పుడు చూస్తున్నవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో పెడదామని బ్యాక్ సైడు. మొక్కేమో టెర్రస్ మీద ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కింద డ్రమ్ ఫిల్ చేసుకొని రెడీగా ఉంచుకొని షిఫ్ట్ చేశాను అనమాట. ఇవన్నీ సక్సెస్ఫుల్గా మట్టితోటే వచ్చేసినాయి, రూట్స్ ఏమీ స్పాయిల్ అవ్వకుండా. సో ఇదేమో లక్ష్మణ్ ఫలం మొక్క అండ్ పక్కది దానిమ్మ మొక్క. సో లక్ష్మణ్ ఫలం, దానిమ్మ అండ్ ఇంకొకటి ఉంది మామిడి చెట్టుది, అది 3 నేను టెర్రస్ మీద ఉంచాను ఇలా డ్రమ్. ఇది ఒకటి సిట్రస్ ప్లాంట్. సో ఇలాగా కొన్ని టెర్రస్ మీద పెట్టాను. ఇవేమో చూస్తున్నారు కదా కింద పెట్టాను అన్నాను కదా, ఒక 4-5 పెట్టాను. అది బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా. సో టోటల్ 9 ఫ్రూట్ ట్రీస్ టెర్రస్ మీద ఉంటే ఆ 9 ఈ బ్లూ డ్రమ్స్కి షిఫ్ట్ చేసి దాంట్లో 4 ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకున్నాను, అలాగే మిగతా అవేమో టెర్రస్ మీద ఉంచేసాను డ్రమ్స్ తోటి. టెర్రస్కి ఎక్కువ వెయిట్ పడకుండా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. కొన్ని టెర్రస్లోని, కొన్ని గ్రౌండ్ ఫ్లోర్లో, అలాగే కొన్ని గ్రౌండ్ ఫ్లోర్లోని ఓపెన్ ఏరియాలో వేసుకున్నానని చెప్పాను కదా మట్టిలోని, అదే అనమాట. ఇగో ఇక్కడ కొన్ని వేసాను. ఇక్కడ సీతాఫలం, అలాగే వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్ ఇవన్నీ వేసుకున్నాను. హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.